నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అగ్రరాజ్యం అమెరికాను హెచ్చరిస్తూ ఇరాన్ వేస్తున్న ఎత్తుగడలు చూస్తుంటే ముందుంది ముసల పండగ అన్న సామెత గుర్తుకు రాక మానదు. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఎప్పుడు పెరుగుతాయి, యుద్ధమేఘాలు ఎప్పుడు కమ్ముకుంటాయి, వీటన్నిటికీ సమాధానం ఇప్పుడు రెండు కీలక జలసంధుల దగ్గర నిక్షిప్తమై ఉంది. ఇన్నాళ్ళు కేవలం హర్ముజ్ జలసంధిపై పట్టు కోసం ప్రయత్నించిన ఇరాన్ ఇప్పుడు తన చూపును బాబ్ ఎల్ మందేబ్ వైపు మళ్లించింది. అమెరికా గనక ఏ చిన్న పొరపాటు చేసినా ప్రపంచ వాణిజ్యానికి ఊపిరి ఆగిపోవటం ఖాయమంటూ ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు అలీ అక్బర్ వెలాయతీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దావాగ్నిలా మండుతున్నాయి. ప్రపంచ ఇంధన వ్యవస్థ పునాదులు వణికిపోయేలా ఇరాన్ నుంచి ఒక సంచలన హెచ్చరిక వెలువడింది. కేవలం మాటల యుద్ధం కాదు, ఇది ప్రపంచ దేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీసే వ్యూహం. ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు అలీ అక్బర్ వెలాయితీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు కాదు, ఇక్కడ పులి పంజా విసరడానికి సిద్ధమైంది. అమెరికాకు ఇరాన్ తన అసలు శక్తిని గుర్తు చేస్తోంది. సాధారణంగా ఇరాన్ అంటే మనకు గుర్తొచ్చేది హార్ముజ్ జలసంధి. ప్రపంచానికి సరఫరా అయ్యే ముడి చమురులో దాదాపు 20-30% ఈ ఇరుకైన మార్గం గుండానే వెళ్లాలి. అయితే ఇప్పుడు అలీ అక్బర్ వెలాయితీ తన హెచ్చరికల పరిధిని పెంచారు. కేవలం హార్ముజ్ మాత్రమే కాదు, ఎర్ర సముద్రం ముఖద్వారమైన బాబ్ ఎల్ మందేబ్ జలసంధిని కూడా తాము నిశితంగా గమనిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. దీని అర్థం ఏమిటి? పశ్చిమ దేశాల వాణిజ్య మార్గాల మెడపై ఇరాన్ ఇప్పుడు కత్తిపెట్టింది. బాబ్ ఎల్ మందేబ్ అనే ఆసియా, ఐరోపా మధ్య నడిచే నౌకాయానానికి గుండెకాయ వంటిది. ఒకవేళ ఈ మార్గం మూసుకుపోతే గ్లోబల్ ఎకానమీ కుప్పకూలడానికి ఎంతో సమయం పట్టదు. వెలాయితీ తన ప్రసంగంలో ఒక కీలక హెచ్చరిక చేశారు. వాషింగ్టన్ గనక ఏవైనా పొరపాట్లు చేస్తే ఇంధన ప్రవాహాన్ని ఒక్క దెబ్బతో నిలిపివేస్తాం. ఇక్కడ పొరపాట్లు అంటే ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం లేదా సైనిక చర్యలు కావచ్చు. అమెరికాకు ఈ ప్రాంతంలో ఉన్న భౌగోళిక రాజకీయాల గురించి, తమ శక్తి సామర్థ్యాల గురించి ఇంకా పూర్తి అవగాహన లేదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. చెరువులో ముసల్తో పొత్తు పెట్టుకొని నీళ్లు తాగకుండా ఉండటం ఎవరితరం కాదు అన్నట్టు సముద్ర మార్గాలపై పట్టున్నవాడు ప్రపంచాన్ని శాసిస్తాడు అన్నది ఇరాన్ నమ్ముతున్న సిద్ధాంతం. ఇరాన్ తన భౌగోళిక స్థానాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటోంది. హార్ముజ్ జలసంధి కేవలం 21 మైళ్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. అక్కడ ఒక చిన్న అలజడి సృష్టించిన ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇప్పుడు బాబ్ ఎల్ మందేబ్ కూడా ఈ జాబితాలోకి చేరడంతో అమెరికా తన వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపుల ప్రభావం ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండటం అమెరికాకు పెద్ద తలనొప్పిగా మారింది. ఒకవేళ ఇరాన్ నిజంగానే ఆ జలసంధులను దిగ్బంధిస్తే ఏం జరుగుతుంది? ఒక్క రాత్రిలోనే బ్యారెల్ ధర $150 దాటిపోయే ప్రమాదం ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయి. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అస్థిరత్వానికి లోనవుతాయి. అందుకే అలీ అక్బర్ వెలాయితీ వ్యాఖ్యలను కేవలం రాజకీయ ప్రకటనలుగా చూడలేం. ఇది ఒక ముందస్తు హెచ్చరిక. తాము తలుచుకుంటే ప్రపంచ వాణిజ్యాన్ని స్తంభింపజేయగలము అని ఇరాన్ చెప్పకనే చెబుతోంది. ఎర్ర సముద్రాన్ని గల్ఫ్ ఆఫ్ అడెన్ ద్వారా హిందూ మహాసముద్రంతో కలిపితే అతి చురుకైన సముద్ర మార్గమే ఈ బాబ్ ఎల్ మందేబ్. దీని వెడల్పు కేవలం 20 మైళ్లు మాత్రమే ఉండవచ్చు, కానీ దీని ప్రభావం మాత్రం అనంతం. విజువల్ క్యాపిటలిస్ట్ నివేదికల ప్రకారం ప్రపంచ ఇంధన భద్రతలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతిరోజు ఈ చిన్న జలసంధి గుండా సుమారు 40-60 లక్షల బ్యారెళ్ల చమురు రవాణా అవుతోంది. ఊహించండి, ప్రపంచం మొత్తం ఒక రోజులో వినియోగించే చమురులో ఇది సింహభాగం. మధ్యప్రాచ్యం నుండి ఐరోపాకు, అమెరికాకు వెళ్లే అతి తక్కువ దూరపు మార్గం ఇదే. ఒకవేళ ఈ ద్వారం మూసుకుపోతే ఓడలు ఆఫ్రికా ఖండాన్ని చుట్టుముట్టి వేల మైళ్ల అదనపు ప్రయాణం చేయవలసి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గాల ద్వారా జరిగే మొత్తం చమురు వ్యాపారంలో దాదాపు 10-12% వాటా కేవలం
ఈ ఒక్క జలసంధే. అంటే ప్రపంచవ్యాప్తంగా తిరిగే ప్రతి 10 చమురు ట్యాంకర్లలో ఒకటి ఖచ్చితంగా ఈ మార్గంలోనే ప్రయాణించాలి. ఇది కేవలం అంకెలు మాత్రమే కాదు, ప్రపంచ దేశాల ఆర్థిక స్థిరత్వానికి సూచికలు. అయితే 2024 నాటికి పరిస్థితి తలకిందులైంది. గతంలో ప్రశాంతంగా సాగిన రవాణా ఇప్పుడు యుద్ధ మేఘాల నీడలో చిక్కుకుంది. భద్రతా కారణాలు, దాడులు మరియు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ఈ మార్గంలో ప్రయాణించడం అంటే మృత్యుతో చెలగాటమాడినట్లవుతోంది. అమెరికా ఇంధన సమాచార సంస్థ గణాంకాల ప్రకారం 2024లో బాబ్ ఎల్ మందేబ్ గుండా జరిగే చమురు రవాణా గణనీయంగా తగ్గింది. బీమా ప్రీమియంలు పెరగడం, నౌకలపై డ్రోన్ దాడుల భయం వల్ల రవాణా సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నాయి. ఈ ప్రాంతంలో అస్థిరతకు ప్రధాన కారణం యెమెన్ తీరంలో నెలకొన్న ఉద్రిక్తతలు. అంతర్జాతీయ నౌకలపై జరుగుతున్న దాడుల వల్ల వాణిజ్య నౌకలు తమ దిశను మార్చుకోవలసి వస్తోంది. సూయజ్ కాలువకు ప్రవేశ ద్వారంగా ఉన్న ఈ ప్రాంతం బలహీనపడితే అది గ్లోబల్ సప్లై చైన్ను దెబ్బతీస్తోంది. చమురు రవాణా తగ్గడం అంటే కేవలం పెట్రోల్ ధరలు పెరగడం మాత్రమే కాదు, రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటడం. చెరువు మీద కోపం వచ్చి కడుపు కట్టుకున్నట్లు ఉంది ప్రస్తుత రవాణా ఆంక్షల పరిస్థితి. రక్షణ కోసం మార్గం మార్చుకుంటే ఖర్చు భారమై సామాన్యుడి నడ్డి విరుస్తోంది. యెమెన్లో తిష్టవేసిన ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు ఈ మార్గంలో ప్రయాణించే వాణిజ్య ఓడలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి విషమించింది. ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్కు సంబంధం ఉన్న ఓడలను లక్ష్యంగా చేసుకుంటున్నామని హౌతీలు ప్రకటిస్తున్నప్పటికీ ఇది అంతర్జాతీయ నౌకాయానానికి పెనుముప్పుగా మారింది. ఇప్పటికే అస్థిరంగా ఉన్న ఈ ప్రాంతంలో ఇరాన్ ఇచ్చిన తాజా హెచ్చరికలు అగ్నికి ఆజ్యం పోశాయి. ఒకవేళ ఇక్కడ ఉద్రిక్తతలు పెరిగితే ఇతర కీలక జలసంధులను కూడా మూసివేస్తామనే సంకేతాలు ఇవ్వడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. దీని ప్రభావం నేరుగా ప్రపంచ చమురు మార్కెట్పై పడింది. సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందనే భయంతో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రపంచానికి ఇరాన్ హెచ్చరికలు కొత్త గండంలా మారాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లు ప్రపంచ దేశాలు దౌత్య మార్గాల ద్వారా ఈ సమస్యను పరిష్కరించకపోతే ఇంధన సంక్షోభం తప్పదు. చూద్దాం రానున్న రోజుల్లో ఈ జలసంధుల వద్ద పరిస్థితులు ఏ మలుపు తిరుగుతాయో. ఇరాన్ తాజాగా జారీ చేసిన ఈ హెచ్చరికలు మధ్యప్రాచ్యంలో మరో యుద్ధ మేఘాలను కమ్ముకునేలా చేస్తున్నాయి. అగ్రరాజ్యం తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని చూస్తుంటే తన దగ్గర ఉన్న సముద్ర అస్త్రంతో ఇరాన్ సవాల్ విసురుతోంది. వెలాయితీ అన్నట్టుగా వాషింగ్టన్కు నిజంగానే ఈ ప్రాంత భౌగోళిక శక్తిపై అవగాహన లేదా, లేక తెలిసి కూడా రిస్క్ చేస్తోందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ప్రస్తుతానికైతే ప్రపంచ వాణిజ్య నౌకలన్నీ ఈ 2 జలసంధుల గుండా భయంగానే ప్రయాణించాల్సిన పరిస్థితి.